అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలోనే ఒడిశాలోని పూరి జగన్నాథ్ కారిడార్ పనులు ప్రారంభించారు. ఒడిశా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. సీఎం నవీన్ పట్నాయక్ కారిడార్ పనులకు శంకుస్థాపన చేశారు. 800 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రేరిత కరిచంతి ఎబే మహాప్రభు ముఖ్యమంత్రి 12వ శతాబ్దానికి చెందిన పూరి జగన్నాథుడి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికను రెడీ చేశారు. శ్రీసేతు పేరుతో వారధిని నిర్మిస్తున్నారు. జగన్నాథ్ వల్లవ్ పార్కింగ్ ప్రదేశాన్ని కూడా రెడీ చేస్తున్నారు. యాత్రికుల కోసం శ్రీమార్గ్ అనే రహదారిని నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయంలో మహాయజ్ఞాన్ని చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి 90 క్షేత్రాలకు చెందిన సాధువులు సంతువులు విచ్చేశారు. అయితే కావాలని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం వేళ బీజేడీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందని బీజేపీ విమర్శించింది. ఈ కార్యక్రమానికి తాము హాజరు కావడం లేదని బీజేపీ నేతలు ప్రకటించారు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చోడగంగాదేవ నిర్మించాడని నమ్ముతారు. జగన్నాథ్ పూరి ఆలయాన్ని యమనిక తీర్థం అని పిలుస్తారు. ଯଜ୍ଞାନ୍ତ ଆହୁତି ପରେ ହାତୁଆଣି ନେଇ ଗଜପତି ମହାରାଜ ଯଜ୍ଞାନ୍ତ ଆରତ୍ରୀ ବର୍ତ୍ତମାନ ଅର୍ପଣ କରୁଛନ୍ତି, କାରଣ ଏ ଆରତ୍ରୀ ହିଁ